మాటలు మనం ధ్యానం చేద్దాం. సమయము 8:20. మనకు తొందరగానే నేను ముగిస్తాను. 9 కన్నా నేను ముగిచ్చేస్తాను, ఇక క్లోజ్ అయిపోతుంది. మీరు జ్ఞాపకం చేసుకొని టైం అంటే టైమే. ఇంకా మీరు నాకు వెళ్ళి ఎట్లా చూసినా కూడా టైం అంటే టైమే. ఇంకా 9 కల్లా మొత్తం క్లోజ్ చేయబడుతుంది. శ్రద్ధగా కొన్ని సంగతులు మీరు వినాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రండి, యోబు గ్రంథంలో 8వ అధ్యాయం 7వ వాక్యం చదువుతారా? 8వ అధ్యాయం యోబు గ్రంథం, పేజీ నెంబర్ 426. 8వ అధ్యాయం యోబు గ్రంథం 7వ వాక్యం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదు. చపలుడు దేవనామని మహింపద్దాం. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 13వ వాక్యం చదువున్నాను. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 13వ వాక్యం. 92వ అధ్యాయం 13వ వాక్యం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ వాక్యం చదువున్నాను. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వాక్యం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వాక్యం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లా చేయును. చపలుడు దేవుని నామాన్ని మహింపడదాం. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లా చేయును. నువ్వు నివసించే స్థలములను వర్ధిల్లుతావు. దేవుని మందిరములను నాటబడితే నువ్వు వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అమ్మా, అందరిటే చూడాలి. దేవునికి స్తోత్రం చెప్పాలా? ఈ రాత్రి వేళ సమయంలో వర్ధిల్లుట అనే 2 భాగాలు మనం చూసాం. ఒకటి, దేవుని మందిరములో నాటబడిన వారు వర్ధిల్లుతా ఉన్నారు. గృహములో నీతిగా బ్రతికి నీతిగా జీవించి ప్రభు కొరకు సాక్షులుగా బ్రతికిన వారు కూడా వర్ధిల్లుతున్నారు. చపలుడు దేవుని నామాన్ని మహింపడతాం. దేవుని మందిరములో నాటబడి దేవుని వాక్యం చేత నింపబడి ఇంటిలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకొని వాక్యానుసారంగా ఇంట్లో జీవించినప్పుడు, వాక్యానుసారంగా ప్రవర్తించినప్పుడు, వాక్యానుసారంగా అడుగులు వేసినప్పుడు అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకది మహాభివృద్ధి చెందుతుంది. చపలుడు దేవుని నామాన్ని మహింపడతాం. ఈ రోజు నీ స్థితి కొద్దిగానే ఉండవచ్చేమో, రాను 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 మహాభివృద్ధి నువ్వు చెందబోతున్నావు. బలమైన కార్యములు దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఎందుకంటే నువ్వు నాటబడింది ఎక్కడో తెలుసా? జీవము కలిగిన దేవుని మందిరంలో నాటబడినావు. దేవుని చేతిలో నువ్వు పిల్లరా ఇలా చేయబడి అలా నాటబడినావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేతితో నిన్ను తయారు చేసుకొని నిన్ను ఎక్కడ నాటుకున్నాడంటే ఆయన మందిరములో. ఆయన మందిరములో ఆయన కాపుదల ఉంది. ఆయన మందిరములో ఆయన దీవెన ఉంది. ఆయన మందిరములో పరిశుద్ధాత్మ శక్తి ప్రభావం ఉంది. దేవునికి స్తోత్రం. ఆ ప్రభావం నీలోనికి వచ్చి నువ్వు నిలబడిన ప్రతి స్థలములో, నువ్వు వెళ్తున్న ప్రతి స్థలములో, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నువ్వు అభివృద్ధి చెందుతావు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? ఇకనైనా నువ్వేం చేయాలో తెలుసా? 6వ వాక్యం చదవండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వాక్యం. నీవు పవిత్రుడవై. ప్రియులారా, తల్లి చెల్లి అక్క అన్న వినండి. పవిత్రుడవై. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధుడు లేడు ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పిపోయినారు. నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు రక్తమా ప్రతి మానవుని పరిశుద్ధపరుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే నువ్వు యేసయ్య యొద్దకు వస్తావో, యేసు రక్తం చేత నువ్వు కడగబడతావో, నువ్వు పవిత్రపరచబడతావు. చపలుడు దేవుని నామమున మహిమపడతావు. నిన్ను పరిశుద్ధపరిచేది ప్రభు రక్తం. పాపమే లేదు యేసు రక్తం. ఎంత చక్కని పాట పాడినాడు. పాపము లేని యేసు రక్తం, పాపము లేని యేసు రక్తం. ఆ యేసు రక్తములను నువ్వు కడగబెడితే, ఆ ప్రభు రక్తములను కడగబెడితే నువ్వు పరిశుద్ధపరచబడతావు. నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. ఈరోజు దేవుని మాటలు మనం వింటున్నాం. తల్లి చెల్లి అక్క, 8వ అధ్యాయం 6వ వాక్యంలో, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఇది ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది. ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. బా, ఎవరండి శ్రద్ధ నిలిపేది?
జీవము కలిగిన దేవుడు అండి. చప్పలుడు సంతోషంగా 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 చప్పలుడు పరుగున్నామని మహిమపడతాం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య నామానికి స్తుతి కలుగును గాక. ఆయన శ్రద్ధ నిలుపుతాడు. నువ్వు చేయుచున్న పనిలో ఆయన శ్రద్ధ పెట్టి ఆలకించి చూస్తా ఉంటాడు. నువ్వు వెళ్తున్న ప్రయాణంలో ఆయన శ్రద్ధ పెడతాడు నీ పైన. ఆయనకి శ్రద్ధ. నువ్వు ఎక్కడ ప్రమాదములు పడిపోకుండా, ఎక్కడ నువ్వు ఆపదలో చిక్కుకోకుండా, ఎక్కడ నువ్వు సమస్యలు పడిపోకుండా నిన్ను నీ పైన శ్రద్ధ నిలిపి నిన్ను కాపాడ కోసం ఆయన సిద్ధంగా ఉన్నాడు. చపలుడు దేవుడు నామని మహిమపడతా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి నేను ప్రకటిస్తున్న ప్రభువు. నీ పైన శ్రద్ధ నిలుపుతానంటున్నాడు. నువ్వే దేవుడు కావాలని కోరుతున్నాడు. నిన్నే దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు వెళ్తున్న ప్రయాణంలో నీ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జాగ్రత్త పోయినా ఆయన అంటారంతే. జాగ్రత్త పోయినా తల్లి అని చెప్తారంతే. కానీ కాపాడేది ఎవరండి? జీవము కలిగిన దేవుడే. ఈరోజు నువ్వు ఎప్పుడైతే పవిత్రత కలిగి యథార్థత కలిగి నువ్వు జీవిస్తావో, నిన్ను చూసిన దేవుడు అపవిత్రమైన ముట్టకుండా, అపవిత్రమైన మాట్లాడకుండా, అపవిత్రమైన తలంచకుండా, అపవిత్రమైన స్థలములను అడుగు పెట్టకుండా నిన్ను నువ్వు కాపాడుకొని అన్యాయం వైపు, అక్రమం వైపు, మోసం వైపు నువ్వు వెళ్ళకుండా నిన్ను నువ్వు కాపాడుకోగలిగితే నీ పైన ఆయన దృష్టి నిలిపి నిన్ను మహాభివృద్ధి చేయబోతున్నాడు. చపలుడు దేవుడు నామాన్ని మహిమపడతా. నువ్వు అనుకోవచ్చేమో నన్ను ఎవరు చూస్తున్నారు, ఇంత నీతిగా యథార్థంగా ఉంటే ఎవరు పట్టించుకుంటారని. రానుంది మహా గొప్ప సంతోషకరమైన రోజు. త్వరలోనే రానయ్యింది అందరి ఎదుట కిరీటం పెట్టే రోజు. చపలుడు దేవుని నామాన్ని మహిమపడతా. ప్రజలందరి ఎదుట నీతి కిరీటం ఆయన పెట్టబోతున్నాడు. ప్రజలందరి ఎదుట ఆయన తయారు చేసిన కిరీటము నీ తలపైన పెడితే ఎంత ఘనత. ఆ కిరీటం నీకు కావాలంటే, ఆ ఘనత నీకు కావాలంటే భూమి మీద నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు అపవిత్రమైన స్థలములు అడుగు పెట్టకుండా, అపవిత్రమైన మాటలు మాట్లాడకుండా, అపవిత్రమైనటువంటి కార్యక్రమాలలో నువ్వు పాలు పంపులు పొందకుండా నిన్ను నువ్వు కాపాడుకోగలిగితే మొదటి నీ స్థితి కొద్దిగా ఉన్నా సరే తుదకది మహాభివృద్ధిగా చెందుతుంది. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు చేశాడండి. అందరికీ ఉంటుంది అభివృద్ధి చెందాలని, అందరూ ఉంటుంది ఆశ ఉంటుంది, అందరికీ ఉంటుంది దీవించబడాలని. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు పవిత్రంగా బ్రతుకు, యథార్థంగా జీవించు. నీ స్థితిని మార్చబోతున్నాడు, నీ పరిస్థితిని మార్చబోతున్నాను, నీ జీవిత విధానాన్ని మార్చబోతున్నాను, నీ స్థితిగతులన్నీ మార్చబోతున్నాను. చపలుడు దేవుని నామమున మహిమపడతా. ఈరోజు మార్చడానికి నీతో దేవుడు ఈ వాక్యాన్ని వినిపిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో రండి, ఇంకొక మాటని జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వాక్యం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వాక్యం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ప్రియులారా, ఇది వినడానికి చాలా విచిత్రంగా వింతగా ఉంటుంది కదా. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని ప్రశ్న, ఏం అర్థమైంది మీకు? ఆయన గాయము చేయును, తల్లి చెల్లి అక్క, ఆయనే గాయపరిచి గాయములు కడతాను అంటున్నాడు. గాయపరచడం ఎందుకు, గాయం కట్టడం ఎందుకు? కొన్నిసార్లు గాయపరచకపోతే మాట వింటారా మాట? ఒకసారి దెబ్బ పడాల్సిందే. ఎందుకో తెలుసా? మాట వినకపోతే దెబ్బ. చంపాలనే ఉద్దేశం కాదు. ఇక మీ పిల్లలను కొట్టేది ఎందుకమ్మా? చంపనీకే, సరి చేసుకనీకి. వాడు కనీసం మనసు మార్చుకోనైనా, బుద్ధి మార్చుకోనైనా బ్రతుకుతే కుటుంబానికి దీవెన, వాడి బ్రతుకు మారుతుందని. చపలుడు దేవుని నామమున మహిమపడతా. నీ పిల్లల పట్ల అంత శ్రద్ధ ఉండి ఒక దెబ్బ కొడతావే, ఎప్పుడన్నా దేవుడు గద్దిస్తే, దేవుని సేవకుడు గద్దిస్తే ఊరల్లా తిరిగి చెప్తావు, సేవకుడు నన్ను ఇట్టన్నాడు, అట్టన్నాడు, ఇట్టన్నాడు. ఒక మాట అంటే ఏమైతుంది? నేను గద్దిస్తే తప్ప, సేవకుడు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు నేను గద్దించి చెప్తే అసలు అట్లా గద్దించోళ్ళు కావాలి అసలు సేవకులు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే
తప్పు చేస్తాం సరే పో అని అన్నారంటే మన మేలు కోరినోళ్ళు కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలా. తప్పు చేస్తే వెంటనే ఖండించాలి, గద్దించాలి, ఇది వాక్య ప్రకారంగా చెప్పాలా. దేవునికి స్తోత్రం. అట్లా సరిచేసే వాళ్ళు మనకు కావాలి, సరిదిద్దే వాళ్ళు కావాలి. బ్రతుకు మార్చుకోవడానికి మనసులో ఎదురుగా మాట్లాడాలంతే, గాయపడినా పర్లేదు వాళ్ళు, ఎందుకంటే నా ప్రభు అది నేర్పించాడు. దేవునికి స్తోత్రం. నేను ముఖం పెట్టి అంటాడు, ముఖం అనని, ఎందుకంటే అలా అంటే నేను మనసు మార్చుకుంటావు. దేవునికి స్తోత్రం. అగ్నిని తప్పించుకుంటావు నువ్వు. అందుకే ప్రభు వాక్యం రాయబడింది, 17వ వాక్యం చదువుతారా? 5వ అధ్యాయం 17వ వాక్యం. దేవుడు గద్దించు మనుషుడు, చూసారా, దేవుడు గద్దించి బుద్ధి చెప్తాడు, గాయపరిచి గాయములు కడతాడు. ఎందుకో తెలుసా? నువ్వు నరకములో పడకూడదని. దేవునికి దూరంగా పోతున్నప్పుడు, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తాడు? గద్దిస్తాడు. అవసరమైతే ఒక దెబ్బ కూడా కొట్టి సరి చేసుకొని తన పిల్లలను తన దగ్గర చేర్చుకుంటాడు. చప్పుడు దేవుని నామని మేము పడతాం. నీ పిల్లల పట్ల ఎంత శ్రద్ధ ఉందో, ఎంత జాగ్రత్త ఉందో, నీ కన్నా ఆయనకంతే ఉంది. ఒక్క క్షణంలో మార్పు చెందుతారంట దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క క్షణంలో మార్పు చెంది దేవదూతల వల్ల అయిపోతారంట. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత ధన్యతకరమైనటువంటి వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. ఒక క్షణపాటులో మార్పు చెందుతారు. స్త్రీలు పురుషులని భేదం లేదు, ఇంకా అందరూ దేవదూతల వలె ఉండి దేవుని ఆరాధించుటకు. ఈరోజు తల్లి, చెల్లి, అక్క, అన్న, నీ పైన దేవుని ప్రణాళిక ఉన్నది, నీ పైన దేవుని చిత్తం ఉన్నది. నువ్వు దేవుని కొరకు పని చేయాలి, నువ్వు దేవుని పనిలో వాడబడాలి, దేవుని కొరకు నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం. రాబోతున్న భయంకరమైన ఉగ్రత ఉంది. యేసు అనగా రాబోతున్న ఉగ్రతను తప్పించువాడని బైబిల్ గ్రంథంలో రాశారు. రాబోతున్నది ఉగ్రత, భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఆ ఉగ్రతను నేను తప్పించబడాలంటే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుని అంగీకరించిన నాటి నుండి దేవుడి పిలిచేంత వరకు నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నమ్మకమైన పనివాడిగా ఉండాలి. ఎలా ఉండాలి? నమ్మకమైన పనివాడిగా. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలా వద్దా? చేస్తున్నావా? దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నావా? భర్తకు లోబడు, భార్యను ప్రేమించు, తల్లిదండ్రులకు లోబడు. ఈ దేవుడు చెప్పిన మాటలే కదండి. మరి లోబడుతున్నావా? మరి ప్రేమిస్తున్నావా? రాత్రి వేళ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ తల్లిదండ్రులను సన్మానించుము. ఈ దేవుడు చెప్పిన మాటలే కదండి. చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన చేతులలో గాయాలు ఉన్నాయి అన్నవారు చేతులు ఎత్తుతారా? ప్రభు చేతుల గాయాలు ఉన్నాయన్న ప్రియులారా, ఆయన గాయం చేసి మళ్ళీ ఆయన అంటున్నాడు, ఆయన చేతులే స్వస్థపరచును, గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. నీకు బదులుగా నీ స్థానములో నీ శిక్షను ఆయన భరించినాడు. బిడ్డ, తల్లి, చెల్లి, అక్క, అన్న వినండి. నీకు బదులుగా నీ స్థానంలోనికి ఆయన వచ్చేసాడు. ఇక ఆయన నీ స్థానాన్ని పూర్తిగా తీసుకున్నాడు. నీకు బదులుగా ఆయన బలైపోయాడు. ఆయన చేతులు చూస్తే గాయాలు, ఆయన దేహమల్లా చూస్తే అసలు ఆకారమే కోల్పోయినాడు. అసలు ఆకారాన్ని కోల్పోయినాడు. ఆయన సొగసును స్వరూపాన్ని కోల్పోయినాడు. నీ కోసం నా కోసం నల్లగొట్టబడినాడు. మన అతిక్రమ క్రియలకై ఆయన గాయపరచబడినాడు. మన దోషముల కోసం ఆయన శిక్షించబడినాడు. అది ఆయన ప్రేమ. సభలుడు దేవునామని మహింపడతాం. ఆయన చేతులను ఇప్పుడు చాపి నీ వైపు చేతులు చాపుతున్నాడు. ఆయన చేతులలో ఆల్రెడీ గాయాలు, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత. ఆయన గాయపరచబడిన హస్తం నీ దగ్గరికి వస్తే, ఆయన హస్తంతో నిన్ను తాకితే నీకు స్వస్థత. సభలుడు దేవునామని మహింపడతాం. ఇది ఆయన ప్రేమ, ఇది ఆయన ప్రేమ, ఇది ఆయన ప్రేమ ఉన్నది. ఈ రాత్రి
రాత్రివేళ సమయంలో ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు నిన్ను ఒక తీర్మానం తీసుకోమంటున్నాడు. బిడ్డ, ఇంతవరకు జీవించిన జీవితం ఇక చాలు. ఈ లోకంలో నీ కొరకు బ్రతికావు, నీ కుటుంబం కొరకు బ్రతికావు, ఇష్టానుసారంగా బ్రతికావు. ఇక నుండి నా కొరకు జీవిస్తావా? నీకోసం నా ప్రాణం పెట్టాను కదా, నీకోసం నేను సొగసున స్వరూపాన్ని కోల్పోయాను కదా, నీకోసం నా శరీరంలో ఒక్క రక్తపు పుట్టు కూడా లేకుండా కార్చాను కదా, నీ పైన నేను జాలి చూపించాను, ప్రేమ చూపించాను. నువ్వు నరకానికి వెళ్ళకూడదని నీకు బదులుగా నేను బలిగిపోయాను, మరణించాను, తిరిగి లేచాను, నీ శిక్షను నేను తప్పించాను. ఈరోజు నుండి నువ్వు నా కొరకు బ్రతుకుతావా? ఈరోజు నుండి నువ్వు నా కొరకు జీవిస్తావా? నీ మాటలు మార్చుకుంటావా? నీ తలంపులు మార్చుకుంటావా? నీ ఆలోచనలు మార్చుకుంటావా? ఇకనైనా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తావా? దేవునికి అసహ్యమైనవి విడిచిపెడతావా? ఈ రాత్రి వేళ సమయంలో దయగలిగిన దేవుడు మెల్లని స్వరంతో నీకు వినిపిస్తున్నాడు. మెల్లని స్వరం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మెల్లనైన స్వరము నీకు వినిపించేది ఎందుకో తెలుసా? నిన్ను శిక్షించడం కోసం కాదు, నిన్ను రక్షించడం కోసమే. నీకేది మేలు, నీ కుటుంబానికి మేలు. నువ్వు ఆయన చేతిలో ఉంటే బహుగా దీవించబడతావు. చపలుడు దేవుని నామమున మహిమపడతా. ఆయనలో నువ్వు అంటుకట్టబడితే నువ్వు బహుగా ఫలిస్తావు. ఆయనకు వేరుగా నిన్ను ఏమి చేయలేవు. ఈ రాత్రి వేళ సమయంలో ప్రేమ కలిగిన దేవుడిని ఆహ్వానిస్తా ఉన్నాడు. తల్లి, చెల్లి, అమ్మ, యవనస్తురాలా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో జాగ్రత్త. ఈ లోకములో కాశ గతించిపోతున్నది, దేవుని చిత్తమే జరుగుతా ఉంది. ఒక వ్యక్తి 80 సంవత్సరాలు బ్రతికినాడంటే రోజులలో మనం లెక్కేసుకున్నట్టయితే, పిల్లరా, నేను ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, కొన్ని సంవత్సరాలు మాత్రమే. 29 సంవత్సరాల 200 రోజులు. రోజులలో లెక్కేసుకుంటే 80 సంవత్సరాలు బ్రతికినాడు అంటే అతను ఎన్ని రోజులు బ్రతికినట్టు? 29 సంవత్సరాల 29 రోజుల 29,000 రోజుల 200. తల్లి, చెల్లి, అక్క, వినండి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, అన్ని రోజులే. తర్వాత ఈ లోకాన్ని మరలా ఎవరైనా విడవలసిందే. విడిచే లోపగా, ప్రభు పిలిచే లోపలగా, ప్రభు రాకడ వచ్చే లోపలగా నువ్వేం చేయాలో తెలుసా? ఏ ఒక్కరోజు పోగొట్టుకోకూడదు, ఏ ఒక్కరోజు దేవునికి వ్యతిరేకంగా జీవించకూడదు. తెలియక ఏమో, తెలిసి తెలియక చేసిందేమో ఇక విడిచిపెట్టేసి, ఇకనైనా దేవుని వార్త విని, దేవుని స్వార్థ విని, ఇకనైనా నువ్వు దేవుని కొరకు బ్రతికితే, దేవుని కొరకు జీవిస్తే యుగ యుగాలు దేవునితో ఉండే భాగ్యం ఉంది. చపలుడు దేవుని నామమున మహిమపడతా. ఈ లోకంలోనే ఆశీర్వాదము కాదు, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత కూడా శాశ్వత కాలము ప్రభుతో ఉండే భాగ్యము, ప్రభుని కలుసుకొని ప్రభుతో ఆనందించే భాగ్యము, ప్రభుతో సంతోషించే భాగ్యము నువ్వు కావాలి అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే. ప్రాణం ఉండగానే ప్రభుని తెలుసుకోవాలి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. నిద్ర వచ్చే వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. అంకుల్ ముందే చెప్పినాడు, నిద్ర వచ్చే వాళ్ళ ముందే ఏం చెప్పమన్నాను? స్తోత్రం చెప్పమన్నాను. అంకుల్ నీ వల్ల కూర్చోబెడితే నిద్రపోతాడు, కెమెరాలో పడతాడని పక్కన కూర్చోబెట్టినాం. ఈరోజు చెప్తున్నాడు, అన్న నేను ఈరోజు నిద్రపోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లి, చెల్లి, అక్క, పెద్దోడు కాబట్టి మేము ఇలా మాట్లాడుకుంటా ఉంటాం. రండి పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. రండి, ఏబు గ్రంథంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. రండి, 11వ అధ్యాయం. త్వరగా నేను ముగించే ప్రయత్నం చేస్తాను. 9కి ఎగ్జాక్ట్గా అయిపోతుంది ప్రార్థన గురించి. 9కి నేను పూర్తిగా ముగించేస్తాను. ఏబు గ్రంథం 11వ అధ్యాయం 13వ వాక్యం చదువుతారా నాన్న బిగ్గరగా? నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన యెడల
నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో నుండుట. ఎక్కడుంది వినాలి అమ్మా, చాలా జాగ్రత్తగా వినాలి. పోగొట్టుకోవద్దు దేవుని మాటల్ని. బంగారాన్ని పోగొట్టుకుంటారా? దొరికితే. ముత్యములను పోగొట్టుకుంటారా? దొరికితే. గాజుల పల్లెకాడ వజ్రాలు దొరుకుతున్నాయంట. దొరికినాయంటే ఎవరైనా పోగొట్టుకుంటారా? ఇంకా దాన్ని అన్నో ఒక ఆయన దొరికింది. ఎక్కడికంటే మేము గుత్తిశాల పోతున్నాం. గుత్తిశాల ప్రార్థన మీటింగ్ కాడికి పోతుంటే అందరు శాలలో వరుస పెట్టి ఏరుతా ఉన్నారు. ఏందబ్బా ఏరుతున్నారని చూస్తే వజ్రాలు అన్నారు. మాకు కొత్త ప్రాంతం, అప్పుడు మొదటిగా పోతున్నాము బండి మీద. వజ్రాలు ఈ పొలాలలో దొరుకుతాయంటే నిజమే వజ్రాలు దొరుకుతాయన్నారు. అన్న ఆ వజ్రం ఎట్టుంటుంది, ఇంతవరకు చూడలేదన్నా అని చెప్తాను. ఎవరు దొరికిందంటే వాళ్ళ కాడికి పరిగెత్తేది. ఎవరికాడ చూద్దాం అని పోతే ఒక ఆయన అంటున్నాడు, పక్కకు తీసుకపోయాను, ఎవరికి చెప్పగాక నా కాడ ఉన్నాయని, ఇక చూడన్నా అని ఇలా చేతులు వేసాడు. అవి పట్టుకుంటే జారిపోతా ఉన్నాయి చందంగా. 1,20,000 అడిగినారన్న అంటే నేను ఇవ్వలేదన్నా, ఇంకా ఎక్కువ రేటు ఇక్కడ మోసం చేస్తారని ఇవ్వలేదా. దొరికాయి, వాళ్ళకి 2 చూపించాడు. అవి పోగొట్టుకుంటారు. ఇంకా ఎంతో జాగ్రత్తగా దేవుని మాటలు కూడా పోగొట్టుకోకూడదు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, పాపము నీ చేతిలో నుండుట చూచి. ఎక్కడ ఉందంట పాపము? సెల్ ఫోన్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ప్రపంచం మొత్తం సెల్ ఫోన్లు చూస్తా ఉన్నారు ఇప్పుడు. ప్రపంచం ఎక్కడ? యవనస్తురాలు జాగ్రత్త. ఒక తల్లి అంటుంది, అన్న వాడు నిండా దుప్పని కప్పుకొని మధ్యరాత్రి వరకు ఏందో చూస్తా ఉంటాడన్నా. మధ్యరాత్రి వరకు వాడు ఫోన్ ఇంటి చెవుగాడు పెట్టుకొని వెళ్ళిపోతూనే ఉంటాడన్నా. దారి పట్టుకొని వెళ్ళిపోతూనే ఉంటాడంట. ఆ ఛార్జింగ్ అన్న అయిపోవాలి, కార్డు అన్న అయిపోవాలి. అప్పుడు రీఛార్జ్ కార్డు. ఇప్పుడు అన్లిమిటెడ్ వచ్చింది. రాత్రి పగులు మాట్లాడినా కూడా అయిపోతుంది. అవి పిల్లరా, యవనస్తులారా జాగ్రత్త. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. నువ్వేమి చూస్తున్నావో జాగ్రత్త. ఏమి చూసి నువ్వు అపవిత్రపరచబడుతున్నావు, ఏమి మాట్లాడి నీ నోరు అపవిత్రపరచబడు. జాగ్రత్తగా నీ నోరును కాపాడుకోవాలి, నువ్వు చూపును కాపాడుకోవాలి, నీ తలంపులు కాపాడుకోవాలి, నువ్వు పరిశుద్ధపరచబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి వేళ సమయంలో తల్లి చెల్లి అక్క చేతిలో ఏం చూశారట? పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడలా. మరొక మాట అక్కడ చదవన్నానా? నీ గుడారములో నుండి దుర్మార్గతను. ఎక్కడుందంట? గుడారములో ఏముందంట? దుర్మార్గత. చేతిలో పాపము ఒకటి, మరొకటి గుడారములో పాపము. దుర్మార్గత. ఈరోజు ప్రియులారా, చేతిలో పాపము, గుడారములో నివసించే స్థలములో, నివాసం ఉండే స్థలములో, దేవుడిచ్చిన గుడారములో ఏముందంట? దుర్మార్గత. యథార్థవంతులుగా దేవుడు పుట్టించాడు కానీ వివిధమైన తంత్రములు కల్పించుకొని దేవునికి దూరం అయిపోయారు. నరులను చేసినందుకంట దేవుడు అసలు సంతాపడ్డాడంట. అసలు ఎందుకు చేశానబ్బా అని. ఎందుకు చేశాను? ఎందుకు అనిపిస్తుంది అన్న దేవుడికి అన్నీ తెలుసు కదా అంటారు కదా మీరు. మీ పిల్లల్ని ఏమంటారు ఒకసారి కోపం వస్తే? అసలు నువ్వు నాకు పుట్టగా పోయింటే బాగుండేదిరా అంటారంటరా. ఏమ్మా అనలేదు ఎప్పుడు? నన్ను మా అమ్మ అనేది, నువ్వు పుట్టకపోయింటే బాగుండేదిరా, చిన్నప్పుడు వడ్ల కింద నోట్లు వేసింటే బాగుండేది అని, దానికి ఇంకా ఆడికన్నా పోదు అని. ఆమెకు ఇసుకు తెప్పించినప్పుడు, ఆమె కోపం తెప్పించినప్పుడు వారు అంటున్న మాటలు ఈరోజు అంటుంది, మంచి సేవ చేస్తున్నారా దేవునికి స్తోత్రం. రాత్రి పగులు ప్రార్థన చేస్తున్నాను. ఆయన బైబుల్ గ్రంథం 5 సార్లు చదివిందంటే ఈ మధ్య నేను పోయించిన కారణం. దేవునికి స్తోత్రం. రోజుని చదవటమే వాళ్ళు చెప్తున్నారు, అయ్యా నీ మీద దిగులు పెట్టుకుని మేము ఇప్పుడు వీడియోలలో చూసుకొని సంతోషపడతా ఉంది. ఇంకా బైబుల్ చదువుతా ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. లావక్షరాలు బైబుల్ తెచ్చుకొని ఇంకా చదువుతా ఉంటుంది, ప్రార్థన చేస్తూ ఉంటుంది. ప్రభువా, నీ పిల్లలు ఎక్కడో సేవ చేస్తూ ఉన్నారు, ఏ ప్రాంతం వెళ్ళారు, ఏ ఊరు వెళ్ళారో, ఏ మార్గం కూడా వెళ్తున్నారు, నువ్వు తోడుకున్నాయా. తల్లిదండ్రుల ప్రార్థన ఉండాలి. నీ పిల్లల కోసం ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? నీ బంధువుల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ కుటుంబం కోసం ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? దుర్మార్గమైనటువంటి జీవితాలు జీవిస్తున్న వారికి విడుదల కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసావా? తాగుడుకు, మద్యానికి, వ్యభిచారానికి, దొంగతనాలకు, అబద్ధాలకు, లోకానుసారమైన చెడు వ్యసనాలకు బానిసలైపోయినప్పుడు వారి విడుదల కోసం ఎప్పుడైనా
మారలేదంటో, నువ్వు మారినావా? నువ్వు ప్రార్థన చేసావా? నీ మనసు మార్చుకొని, తలంపులు మార్చుకొని, పాపాన్ని విడిచిపెట్టి యథార్థంగా దేవుని ఎదుటికి వెళ్ళి నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే నువ్వు నమ్మము, నీవును ఇంటి వారు రక్షించబడతారు. చపరుడు దేవుని నామాన్ని మహిమపడతారు. నీ కుటుంబానికి అంత రక్షణ. జక్కయ్య పొట్టివాడే యేసు ప్రభును చూడడానికి వెళ్ళాడు. అందరూ ఎత్తుకున్నారు కాబట్టి కనపడలేదు. ప్రభు పొట్టోడికి పుట్టెడు ఉపాయాలు, పుట్టెడు ఉపాయాలంటే యేసు ప్రభు ఈ మార్గం గుండా వస్తాడు కదా అనేసి ఏ చెట్టు ఎక్కినాడమ్మా? వేప చెట్ట? చెప్పండి అమ్మా. అందరూ వాక్యాలు విన్నాలే కదా. మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి ఇంకా చూస్తా ఉన్నాడు. ఎవరి వైపు? యేసు ప్రభు ఎప్పుడెప్పుడు వస్తాడా, యేసు ప్రభు ఎలా ఉంటాడో చూడాలి. అప్పటికే తన స్థితి ఏమిటంటే 400 కరెంటు బిల్లుని రాస్తే ఆడ 800 కొట్టింటాడు బిల్లు. 400 ఆయన జోబులేకి, 400 ఆయనకు. ఇది గుర్తుపెట్టుకోండి. మాకు పెట్రోల్ బంకులు కూడా తయారైనారు. ఆడ 2000 కొట్టమని బిల్లు అంటే 2000 బిల్లు తీసిస్తారు. ఆడ చూస్తే 2000 పడి ఉండదు. ఆడ 1500, 1400. మేము పెట్రోల్ బంకులు కూడా చేసినాం నంద్యాలలో. 2 పెట్రోల్ బంకులలో పెట్రోల్ బంకులు కూడా సీజ్ అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే అన్యాయం అక్కడ నేను గద్దించని చెప్పాం. ఇది తొందరలో ఎత్తిపోతుంది, ఎత్తిపోయింది. ఎందుకు చెప్తారంటే దేవుని సేవకులకు దేవుడు కొన్ని విషయాలు బయలుపరుస్తాడు. తల్లి చెల్లి అక్క అన్న వినండి, దుర్మార్గమైన పనులు విడిచిపెట్టాలా. గుడారంలో దుర్మార్గత ఉంటుంది, నష్టమే. నీ చేతిలో పాపం ఉంటే నీకు ప్రమాదమే. చిన్న టీ గ్లాస్లో కొంచెం విషం ఉన్నా కూడా పాలల్లో ప్రమాదమా కాదండి? కొంచెమే కదా, ఏం కదా కలుపుకో తాగితే ఏమవుతుందండి? విషమంతా శరీరానికి పాకుతుంది. కొంచెమే కదా. ప్రతి అవయవాన్ని తాకి ప్రతి అవయవం పనిచేయకుండా విషమయంగా మారిపోయే మనిషిని చంపేసే ప్రమాదం ఉంది. అది కొంచెమే, కానీ అది విషము. పాపము ప్రమాదకరమైనది. అది చిన్నదే కావచ్చు, నిన్ను నీ కుటుంబాన్ని పతనము చేస్తా. జాగ్రత్త. పాపముతో చెలగాటలను ఆడొద్దు. పాపం అనేది చాలా ప్రమాదకరమైనది. చిన్న పాపమేనని మిన్నకుంటిని, కొంచెం అగ్ని కాల్చెను అడవి అంతయో. చిన్న పాపమేనని మిన్నకుంటిని, కొంచెం అగ్ని కాల్చెను అడవి అంతయో. పాపము పరిపక్వమాయను, విడుదల నీయవాయి గోర పాపికి. అనువంత పాపమైన నిన్ను అంట నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకివ్వవా. చిన్న పాపమే కదా అని విడిచిపెడితే చాలా ప్రమాదం ఉంది. అగ్ని కొంచెమే, ఎంత విస్తారమైన అడవినైనా తగలబెడుతుంది. జాగ్రత్త. ఒక్కసారి నువ్వు జారిపోయిన వెంటనే పశ్చాత్తపడాలి. ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఎందుకంటే పాపము నిలిచి ఉంటుంది, ఎంతో ప్రమాదకరము. విషము ఎవరైనా దాగితే అతనే ఉంచుతారా? ఇంట్లోనే ఉందిలేరా, ఏం కాదులేని ఎమ్మటే అంబులెన్స్ దొరికితే అంబులెన్స్, బైక్ అయితే బైక్, ఆటో అయితే ఇంకేమి దొరకకపోతే ఎద్దుల బండ్లు కూడా కట్టుకోపోయారు పూర్వకాలంలో. ఇంక వాళ్ళకేమి లేదు, ఎద్దుల బండ్లు ఎలా కొలగా తీసుకుపోయి హాస్పిటల్. ఆడ ఏ మందు తాగినాడో ఆ మందు మీనే ఉంటుంది దాని విరుగుడు. ఆ డబ్బా తీసుకురమ్మంటాడు డాక్టర్, దానికి విరుగుడు ఇంజెక్షన్ వేస్తాడు. అంటే అది విషానికి విరుగుడు. ఈరోజు తల్లి చెల్లి అక్క, ఏ పాపం నిన్ను నిలబడి చేస్తుందో దానికి విరుగుడు ఏందో తెలుసా? యేసు రక్తమే. సభలో దేవునామని మహిమ. నీ కుటుంబాన్ని పతనం చేస్తూ, నీ కుటుంబంలో దుర్మార్గమైనది నీ పనులు, నీ చేతిలో పాపపు క్రియలు, పాపము ఉన్నట్లయితే ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను విడిపించడానికైనా సమర్థుడు. సభలో దేవునామని మహిమ. నిన్ను రక్షించడానికైనా సమర్థుడు. ఆ పాపము నుండి, ఆ దుర్మార్గం నుండి నిన్ను విడిపించి, నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను పవిత్రపరిచి, నిన్ను యథార్థవంతులుగా మార్చి
నీ స్థితి కొద్దిగా ఉండవచ్చు, అది మహాభివృద్ధిగా మార్చబోతున్నాడు. పరిశుద్ధపరిచి చపలుడు దేవుని నామని మహిమపడతావు. నువ్వు ఈరోజు ఏమి లేని స్థితిలో ఉండవచ్చేమో. ఉండడానికి సరైన నీళ్ళు లేకపోవచ్చు, తినడానికి తిండి లేకపోవచ్చు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేకపోవచ్చు. అందరి సహాయాన్ని కోరే వ్యక్తిగా ఈ రోజు నువ్వు ఉండవచ్చేమో. నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను తలగా ఉంచడానికి సమర్థుడు. చపలుడు దేవుని నామని మహిమపడతావు. నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను లేవనెత్తగలడు. బేదలను పంట కుప్పలను పైకి లేవనెత్తే దేవుడు. చపలుడు దేవుని నామని మహిమపడతావు. ఈరోజు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచగలిగితే నీ స్థితి గొప్ప కార్యాలు నీ స్థితి మారిపోయి గొప్ప కార్యాలు చూసుదుగాక. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో యేసు ప్రభు జరిగించును గాక. ఈ రాత్రి వేళ సమయంలో యోహాను సువార్త 1:9 ప్రకారం ప్రతి మనిషిని వెలిగించే వెలుగు ప్రతి బిడ్డలోనికి యేసు నామమున దిగి వచ్చును గాక. తండ్రి, లోకంలో సంచరిస్తూ ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చిన వెలుగుంది, నిజమైన వెలుగు. ఈ రాత్రి వేళ సమయంలో నువ్వు చీకటిలో నుండి బయటికి రావాలి, వెలుగులో వద్దకు రావాలి, పాపంలో నుండి బయటికి రావాలి, దుర్మార్గంలో నుండి బయటికి రావాలి. ప్రభు పాదాల దగ్గరికి వస్తే నీ స్థితి మారిపోతా ఉంది, నీ పరిస్థితి మారిపోతా ఉంది, నీ జీవితం మారిపోతా ఉంది. ఏకోజామని ఉదయకాల సమయం 3 గంటలకు లేచి వెంటనే మోకరించి ప్రార్థించి నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం ప్రార్థించి అద్భుత కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కఠిన హృదయస్తులు కూడా బద్దలైపోయి మెత్తని హృదయాలకు దేవుడు మార్చేసి, వాళ్ళ తలంపులు మార్చేసి, వాళ్ళ పరిస్థితులు మార్చేసి, వాళ్ళ జీవితాలు మార్చేసి నీ వైపు తిరిగేటట్టుగా దేవుడు చేయును కాక. నాతో ఒక సిస్టర్ అంటుందన్నా, నా భర్త ఎంత చెప్పినా వినకుండా ఉన్నాడు, కానీ నీకు తెలిసిన వాళ్ళు మీకెళ్ళి ఏమన్నట్టు మంది పెట్టారంటే చెప్పన్నా. మీకెళ్ళి అడవి కదా, మీది అడవి ప్రాంతం కదా, కొండలలో ఏర్లు దొరుకుతాయంటని అందరు మందు మింగి వచ్చిన వాళ్ళ నేను మందు కక్కించుకొచ్చుంటే మళ్ళీ నేనే చెప్పాలంట మందు ఏడ దొరికేదో. నేను చెప్పాను, అక్క నిమ్మకాయలు తెచ్చుకోమని చెప్పాను. ఇంకా పూజారు అనుకుంది ఎట్ట సంగతి. ఇంకా నువ్వు ఏమన్నా అనుకో కానీ నిమ్మకాయలు తెచ్చుకోక ప్రార్థన చేసిస్తానని చెప్పిన. ప్రార్థన చేసి నిమ్మకాయలు ప్రార్థన చేసి ఇయ్యగానే జ్యూసులాగా చేసి పట్టియండి అక్క అని చెప్పా. వాంతులు విరోచనాలు 3 రోజులలో క్లియర్ అయిపోయి కాళ్ళు చేతులు గుంజకొచ్చేదంతా ఆగిపోయి ఆరోగ్యకరంగా మార్చబడి తల్లిదండ్రుల మాట ఇంటూ చక్క కాలేజ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. రోజుల్లో రకరకాలు ఆ సెల్ ఫోన్లలో 5 నిమిషాలలో మీ వశమైపోయే మంచిది నేను చెప్తానని ఆ చెట్టు కొమ్మలు, ఆ జిల్లెడు చెట్టు, ఆ పాలు, అవి ఇంకా రకరకాలు చూపిస్తూ ఉంటారు. కొన్ని రకాల ఏర్లు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది కదండి, చెప్పాను కదా, చేతిలోని ఏముంది, ప్రపంచం ఉంది అని రకరకాలు చూసి అనేక ప్రయత్నాలు, అనేక తిప్పలు పడుతుంటారు. అనేక యవనస్తులైతే మరి భయంకరమైన ఘోరంగా జీవిస్తున్నారు. అయితే తల్లి చెల్లి అక్క విరుగుడు యేసు రక్తమే. దేవునికి స్తోత్రం. ఒక తల్లి అనింది, అన్న నాకు 2 ఆడపిల్లలన్నా, వాళ్ళే నా సర్వస్వం, వాళ్ళే నా సర్వం అనుకున్నాను. ఇక వాళ్ళని బాగా చదివించుకుంటున్నాను. ఒకడు ఎంట పడతా ఉన్నాడు అన్న ఊరికే. ఎంత చెప్పిన వాడు వినకున్నాడన్నా. ఏం చేయాలన్నా అంటే ప్రార్థన చేస్తానమ్మా. నువ్వేందన్నా ఎవరన్నా మనసుని పెట్టి కొట్టించామనుకుంటే ప్రార్థన చేస్తానంటున్నావు. ఏం చేయాలంట? మనసుని పెట్టి ఎవరన్నా అంటే అంతలాగా తిరుగుతుంటావు కదా, నీకు ఎవరన్నా తెలిసింటే చెప్తావన్నా. నేను చెప్పానమ్మా, నాకు అందరికన్నా తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ప్రార్థన చేయగలిగితే ఆయన ఇరుస్తాడు, కాలు ఇరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాలు ఇరిచాయని నాకు తెలుసు అని చెప్పాను. వాళ్ళ పేరు కనుక్కొని ప్రార్థన చేశాను, చెప్పాను. మాటలతో ముందు చెప్పిరండి, అన్న దగ్గరికి పోతున్నాడు, ప్రార్థన చేస్తున్నామని వింటాడా? వినని ఏం కాదని పోతాడా? తన బుద్ధి మార్చుకోకుండా, తన ప్రవర్తన మార్చుకోకుండా దేవునికి అప్పచెబుదామని కన్నీరు గార్చి అడిగిన. ప్రార్థన చేసిన 3 రోజులుగా కాలు ఇంట్లో పడినాడు. 3 రోజులకి ముందు మాట చెప్తే విన్నాడండి? వినడు. తల్లిదండ్రులు చెప్పారు, నీ మంచి భవిష్యత్తు నువ్వు పోగొట్టుకోవద్దు, వాళ్ళ జీవితాలను నాశనం చేయొద్దు. తల్లి చెల్లి అక్క అన్న వినండి,
ప్రార్థనలో కన్నీరు గార్చి, ప్రభువా నువ్వు నాకు సహాయం చేయ ప్రభువా. ఇదిగో ఆ బిడ్డలు, భర్త లేదయ్యా, తల్లే ఉండి వారిని చదివించుకుంటా ఉంది, వారికి అండగా ఉంది, కానీ వారికి గొప్ప ప్రమాదం ఆవరించిందయ్యా. వారిని వెంటాడుతున్నటువంటి ఒక సైతాను తొలగించు ప్రభువా, తొలగించు ప్రభువా, తొలగించు ప్రభువా ప్రార్థన చేస్తే బుద్ధి చెప్పాడు. దేవుడు బుద్ధి చెప్తాడు, మాట వినకపోతే ఎరగదీస్తాడు. ఒక వ్యక్తికి నేను చెప్పాను, ముందు మాటతో చెప్తాడు ఆయన, తర్వాత గద్దించి చెప్తాడు, తర్వాత ఆయన బుద్ధి చెప్తాడు ఎరగదీసి అని చెప్పాను. వాళ్ళ భార్య లెక్క ఎప్పుడు దగ్గర పెట్టదట. వినండి వినండి ప్రియులారా, త్వరగా ముగిస్తాను. ఇక నేను కూడా బాప్తీసం తీసుకుంటాను అన్నాడంట. ఎందుకోసం? ఇంకా బాప్తీసం తీసుకున్నానంటే ఇంకా భార్య ఏం చేస్తుంది? లెక్క దగ్గర పెడుతుంది కదా, మెదలకుండా తాగొచ్చులేని. ఇది పై వేషం. తీసుకున్నానని పేరు, తర్వాత తాగొచ్చు అని. బాప్తీసం వేరే ఊర్లో నీళ్ళు లేవు, చెరువులో తీయాలా. చెరువులో తీసుకొని వచ్చేటప్పుడు ఆడంగా టౌన్కి వచ్చేసరికి, బాప్తీసం తీసుకొని వస్తా ఉన్నారు, టౌన్కి వచ్చేసరికి ఆ సరుకులు ఈ సరుకులు అక్కడ మార్కెట్ ఇక్కడ మాదిరిగా సంతలు జరగవు, టౌన్కి వెళ్ళి తెచ్చుకోవాలి. అన్ని రకరకాల కూరగాయలు వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన అందరూ తెచ్చుకుంటున్నారు ఆటో దిగి. లెక్క భద్రంగా భార్య నమ్మి ఇక నుండి ఇంక నీకు ఆడ పెడతాను లెక్క పెట్టింది. బాప్తీసం తీసుకున్న రోజు నమ్మి ఇంకా మారినాడు కదా అని అందరిని అట పోనిచ్చి ఆ రోడ్డు దాటి అవతలి పోయి సారా చేసి తీసుకొని గటక్కి అన్ని పచ్చిదే మింగి నీళ్ళు కూడా కలుపుకోకుండా అట్నే దాగి ఇట్ట రోడ్డు దాడుతుంటే బైక్ అలా వచ్చి స్పీడ్గా కొట్టంగానే కాలు ఇరిగానే పడినాడు. వీళ్ళందరూ ఎత్తులాడుతున్నారు ఏడని. అందరూ ఇంత జనాలు గుంపులు ఉంటే ఏందాడ జనాలు గుంపులు కూడా పోయి చూస్తే ఎవరు? అప్పుడే బాప్తీసం తీసుకొని వచ్చిన వ్యక్తి. ఎక్కడికి పోయి వస్తున్నాడు? సారాయికి పోతున్నాడు. అంటే ఎవరిని మోసం చేయనీకా, ఎవరిని నమ్మించనీకా? పిల్లరా, దేవునితో చెలగాటలు కాదు, జాగ్రత్త. పరిశుద్ధమైన ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాలు పొంగులు పొందుతున్నామంటే ఎంత ఎంత ఉండాలి నీకు, ఎంత జాగ్రత్త ఉండాలి నీకు, ఎంత జాగ్రత్త ఉండాలి, ఎంత భయము కలిగి ఉండాలి నువ్వు వచ్చి లోకంలో. అయ్యా, ఏ యొక్క దుష్టుడు నా పైన, ఏ యొక్క దుష్ట క్రియలు నా పైన పనిచేస్తాయో, అయ్యా నన్ను ఏ ప్రమాదంలో ముంచేయడానికి అపవాది ఉన్నాడు, ఆ ప్రమాదంలో తప్పించు ప్రభువా. ఆ పాపంలో పడకుండా, జారిపోకుండా నన్ను కాపాడు ప్రభు. ప్రతి క్షణము కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉదయకాల సమయం లేచి వెంటనే ప్రార్థన చేసుకోవాలి, ప్రభు కాపాడని. ఆయన కాపుదల కిందకి వస్తారు. దేవునికి స్తోత్రం. నువ్వు మనుషులను మోసం చేయొచ్చేమో, దేవుణ్ణి, నీ భర్తను మోసం చేయొచ్చేమో, నీ భార్యను మోసం చేయొచ్చేమో, నీ తల్లిదండ్రులను మోసం చేయొచ్చేమో, నీ అత్తమామలను మోసం చేయొచ్చేమో. చూచుచున్న దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. ఈరోజు నీ చేతిలో ఉన్న పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలి, నీ గృహంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని నువ్వు విడిచిపెట్టాలి. నీకు క్షేమము, దీవెన, ఆశీర్వాదం. తలవంచిన ప్రార్థన చేస్తాను. తల్లి చెల్లి అకాన ఈ రాత్రి వేళ సమయంలో నువ్వు విడిచిపెడితే దేవునికి అసహ్యమైనది. ఇదిగో ఒక వ్యక్తిని నువ్వు బాధ పెడుతున్నట్టయితే విడిచిపెట్టు. నువ్వు బాధ పెట్టడం దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్తగా, జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. వారి పక్షాన్ని ఎవరు లేరనుకుంటున్నావేమో, జీవము కలిగిన దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. జీవము కలిగిన దేవుడు, సత్యవంతుడు, పరిశుద్ధుడు, న్యాయవంతుడు, సృష్టికర్త, సర్వ మానవాళిని తయారు చేసిన దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. నేను ఏం చేసినా చెల్లుతుందిలే, నేను ఏం మాట్లాడినా చెల్లుతుందిలే. చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, జాగ్రత్త. దేవుని భయము కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వాదిస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తాడు. మొదటిగా నీకు కొద్దిగా ఉండవచ్చు, అది మహాభివృద్ధిగా ఆయన మారుస్తాడు. నీ స్థితి ఎలా ఉందో, నీ పరిస్థితి ఎలా ఉందో, నీ జీవితం ఎలా ఉంది ఇంతవరకు, ఇకనైనా దేవుని చేతుల్లోనికి వస్తావా? ఇకనైనా దేవునికి నీ హృదయం ఇస్తావా? ఇకనైనా దేవునికి చోటిస్తావా? ఈ రోజు నుండి దేవుని కొరకు నేను జీవిస్తానన్నటువంటి వారు ఉన్నట్లయితే మీ కుడి హస్తాల పైకి చూపిస్తూ మీకోసం ప్రార్థన చేస్తాను. ఇంకా అక్క నీకు వందనాలు, నిండు వందనాలు. అన్న నీకు నిండు వందనాలు. ఇంకా దేవునికి అసహ్యమైనది విడిచిపెడితే నీ కుటుంబంలో అభివృద్ధి ఉంది, నీ కుటుంబంలో ఆశీర్వాదం, నీ కుటుంబంలో మిగులుదల ఉంది. నువ్వు అభివృద్ధి చెందుతావు, ఆశీర్వదించబడతావు. దేవుని బట్టి నిన్ను నువ్వు తగ్గించుకొని, ప్రభువా ఈరోజు నీ వాక్యాన్ని నాకు వినిపించావయ్యా, నీ కొరకు నేను బ్రతుకుతా, నీ కొరకు నేను జీవిస్తా, నీ సాక్షి బిడ్డగా బ్రతుకుతా అన్నటువంటి వారు ఉన్నట్లయితే మీ కుడి హస్తాల పైకి చూపిస్తే ఈ రాత్రి వేళ సమయంలో ఒక తీర్మానం తీసుకో.
ఉన్న చోటనే ప్రభువా నా పాపమును ఒప్పుకుంటున్నాను అయ్యా, నాలో ఒకటి నీకు వ్యతిరేకమైనది నాలో ఉన్నది, నాలో నీకు వ్యతిరేకమైనది ఒకటి ఉన్నది, అది విడిచిపెడుతున్నాను అయ్యా. నా తలంపులు, నా ఆలోచన, నా ప్రవర్తన చూసిన దేవుడు ఈరోజు నాతో మాట్లాడిన నాకు అర్థమైందయ్యా. నా చేతిలో పాపమున్న సంగతి, నా గృహంలో, నా గుడారంలో దుష్టత్వమున్న సంగతి నువ్వు వివరించి చెప్పావయ్యా. గాయపరచువాడు గాయములు కట్టే దేవానికి స్తోత్రములు తండ్రి. నన్ను సరిచేయి ప్రభువా, నన్ను దిద్దు ప్రభువా, పూర్తిగా అయ్యా నా గాయములన్నిటిని మానిపేసే ప్రభువా. నీ గాయపైన హస్తంతో తాకు ప్రభువా. నాలో ఉన్నటువంటి ప్రభువా ప్రతి చెడును తీసే ప్రభువా అయ్యా, ప్రతి ఒక్క చెడును తీసే ప్రభువా. అడుగుతావా? ఉన్న చోటనే కన్నీరు గార్చి అడుగుతావా? నేను ముగిస్తాపోతున్నాను, ఇంకా ముగిచ్చేస్తున్నాను. ఇక ఇటువంటి సమయం మరలా రాకపోవచ్చేమో. దేవుడు ఈ సమయాన్ని నీకు ఇచ్చాడు. ఈరోజు దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని కొరకు తీర్మానం తీసుకుని, దేవుని కొరకు జీవించడానికి ఇది ఒక చక్కని అవకాశం. ఈరోజు ఈ కుటుంబ సభ్యులు నీకు ఏర్పాటు చేశాడు. ఈ ప్రార్థన కూడిక ద్వారా నీకు దేవుడు మేలు చేయబోతున్నాడు. దేవుని మాటలు విన్న నీవు దేవుని మాటల ప్రకారం బ్రతికితే నీకు దేవుని ఆశీర్వాదం వెలుగు. అభివృద్ధి నువ్వు చూస్తావు. నీ పిల్లలు ఆశీర్వాదకరంగా మార్చబడటం నువ్వు చూస్తావు. ప్రమాదాలను తప్పించబడి, ఆపదలను తప్పించబడి నువ్వు ఆశీర్వాదకరంగా యేసు నామములో మార్చబడుదువు గాక. ఆమేన్. ప్రార్థన.